धरती सब कागज करो लेकिन सब बनराई सात సమందకి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అంటాడు. ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకొని అరణ్యములలో ఉండేటటువంటి చెట్లనన్నింటినీ కలిపి కలం చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సంభారములు సరిపోలేదన్నాడు. కాబట్టి అన్ని గుణగణములు కలిగినటువంటి వాడు అపార శక్తివంతుడైనటువంటి స్వామికి ఆయన్ని ఆ పిల్లవాణ్ణి రక్షించడం పెద్ద లెక్క. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావన నృపాలక బాలుడింక శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నిత్య పూజ్యుడై అన్నారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు బ్రహ్మశిరోనామకాస్త్రము విడిచిపెట్టబడినప్పుడు దాని నుండి వ్యక్తమైనటువంటి జ్వాలల చేత గ్రసింపబడినటువంటి ఆ శిశువు ఉత్తర క్షణంలో మరణించవలసినటువంటి సందర్భం ఉంటే వికలత నొందనీక అయ్యోని పాండవులు ఏడిస్తే ఇంత రాజ్యము వచ్చిన తరువాత మాకు ఉత్తరాధికారి లేడు అని మళ్ళీ వాళ్ళు కృష్ణుడి పాదములే పట్టుకుని ఏడిస్తే తానే రక్షించవలసి ఉంటుంది. కాబట్టి తనని నమ్ముకున్న వాళ్ళు ఏడవకుండా చూడడం తన కర్తవ్యమని భావించి వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున తనని తాను రక్షించుకోగలిగినటువంటి సమర్థత లేనటువంటి ఒక శిశువుని రక్షించడానికి ఉత్తరాగర్భ ప్రవేశం చేసి రక్షించినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఆ శిశువు అమ్మ కడుపులోనే పొందినటువంటి కారణం చేత విష్ణురాతుడను పేర ధాత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై ఈ భూమండలంలో విష్ణువు చేత రక్షింపబడినవాడు అని విష్ణురాతుడు అని ఆ పిల్లవాడికి పేరొచ్చింది. కానీ ఆ పిల్లవాడిని పరీక్షిత్ అని పిలిచారు. ఎందుకని? తాతగారు ధర్మరాజు సభామంటపంలో కూర్చుని న్యాయం చెప్తూ ఎదర పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడు పాండవులకు మిగిలినటువంటి ఏకైక వంశాంకురమని ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చునేవాడు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున ఎల్ల కలడని పరీక్షించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర. ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టుకుంటే అందరినీ పరీక్షగా చూసేవాట. ఎందుకని? విష్ణు అంటే వ్యాపకత్వం, అంతటా నిండి ఉన్నవాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందే గలడు ధనవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు కదా విష్ణువు. ఆయన నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం తన జ్వాలలతో వచ్చి నన్ను గ్రసించడానికి ప్రయత్నం చేసినప్పుడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నా ఎదురుగుండా వచ్చి నన్ను రక్షించాడే, అటువంటి వాడు అంతటా ఉన్నాడంటారు. ఎక్కడున్నాడా అని ఆ పిల్లవాడు పరీక్షగా చూస్తుండేవాట అందరినీ. ఏమిటి పిల్లవాడు గుచ్చి గుచ్చి పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లవాడికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. చిన్నతనం నుంచి విష్ణు దర్శనాన్ని అపేక్షించి చూసినవాడు కనుక పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ మహాధర్మమూర్తి. అది సంధికాలం, ద్వాపర యుగం పూర్తయింది, కలియుగం ప్రవేశించింది. కాబట్టి కలిపురుషుడు ఉంచుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభువు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి ప్రభువు రాజ్యం చేస్తుండగా ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం ధర్మాన్ని నిలబెట్టడం. పరిపాలన అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ధర్మమును నిలబెట్టుట. దానికే పరిపాలన అని పేరు. రామరాజ్యం రామరాజ్యం అంటుంటాం. రామరాజ్యం అండి అంటాం. రామరాజ్యం అంటే రాముడు చేస్తేనే రాజ్యం అయితే రామరాజ్యం ఇంకెప్పుడూ రాదు. ఎందుకంటే రాముడు మళ్ళీ వస్తేనే రామరాజ్యం వస్తుంది. కాదు, రామరాజ్యం వస్తుంది ఎప్పుడు? రాముడు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మమును ప్రతిష్ఠించినట్టు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ప్రభువులు పరిపాలన చేసినప్పుడు వచ్చే రాజ్యము రామరాజ్యమే. కాబట్టి శాస్త్రము ప్రమాణము ధర్మమును నిలబెట్టాలనేటటువంటి పూనిక ప్రభువు యందు ఉండాలి.
అటువంటి పూనిక పరిపూర్ణముగా ఉన్నటువంటి వాడు అర్జునుని యొక్క మనవడు, కృష్ణుని యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అందుకే పరీక్షిత్ పరిపాలన చేస్తుండగా కలిపురుషునికి ఊంచుకునేటటువంటి అవకాశం కలగలేదు. తడబడుతున్నాడు ఎలా నిలబడమని. ఈలోగా ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆయన కురుజంగాల దేశం అనేటటువంటి దేశంలోకి ప్రవేశించాడు పరీక్షిత్. ఉత్తరుని యొక్క కుమార్తె ఇరావతి అనబడేటటువంటి పిల్లని పరీక్షిత్ వివాహం చేసుకుని ఈ కురుజంగాల దేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూశాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు ఒక్క కాలుతోనే ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. ఒక్క కాలు మీదే నిలబడింది ఆ ఎద్దు, మిగిలిన శరీరం భూమి కాని ఉంది. దూడ పక్కన లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఆ ఆవు భూమాత, ఆ ఎద్దు ధర్మమూర్తి. ధర్మమే వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమశివుడు ఎదురుగుండా వృషభం ఉంటుంది. అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు అని. అందుకే రుత్ శబ్దానికి అర్థం ఏమిటంటే రుద్రుడు అంటే చాలామంది రుద్రుడు అంటే చాలా కోపంతో ఉంటాడు, ఏదో పాడు చేసేస్తాడు, భయపెట్టేస్తాడు అనుకుంటారు. కాదు, నిరంతరం రుద్రాభిషేకం చేసేటటువంటి వారికి రుద్రాభిషేకం చేసి పరమశివానుగ్రహం పొందాలని ఏర్పడిన సంఘాలు ఉంటాయి కొన్ని, భరద్వాజ రుద్రాభిషేక సంఘం లాంటివి. అలాంటి వాటికి పరమశివుడిచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా? ధర్మమునందు ఊంచుకుని ధర్మాచరణము చేయగలిగిన శక్తినిస్తాడు. రుద్రాభిషేకం నిష్కామంగా ఏ కోరిక లేకుండా రుద్రాభిషేకం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ధర్మమునందు నిలబడేటటువంటి శక్తినిస్తాడు. ఎందుకంటే ఆయన వృషభారూఢుడై తిరుగుతుంటాడు, ధర్మమును అధిరోహించి ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సర్వకాలముల యందు ప్రయత్నిస్తుంటాడు. విష్ణువు యొక్క మారు రూపమైనటువంటి ప్రభువు నా విష్ణు, అదే ఆ ప్రభువు విష్ణుస్వరూపము కాకపోతే అసలు రాజుగా కూర్చోలేడు. అందుకు విష్ణువే రాజుగా ఉంటాడు. విష్ణువు ధర్మమునే నిలబెడతాడు. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు, అర్థం పర్థం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్లకున్న భేదాలు ఈశ్వరుడి యందు కూడా ప్రవేశపెట్టాలనుకున్న వాళ్ళు విష్ణువుకి శివుడికి భేదం చెప్తారేమో కానీ తత్వతః అసలు విష్ణువుకి శివుడికి భేదం ఉండదు. పోతన గారు తలకొట్టుకున్నది అదే. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంత పంచాక్షరీ మహామంత్రం చేసి శివభక్తి తత్పరుడైనటువంటి పోతన గారికి రామచంద్రమూర్తి సాక్షాత్కరించి అనుగ్రహించి 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపజేయలా. శివకేశవుల మధ్య భేదం లేదనడానికి ఇంతకన్నా ప్రబల తార్కాణం ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం. పరీక్షిత్తుకి ఎంతసేపు ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నం. ఆ ధర్మము వృషభ రూపంలో ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. అంటే ధర్మము ప్రధానముగా 4 కాళ్ళ మీద నిలబడుతుంది. మిగిలిన అంగములు పక్కన పెట్టండి, అవన్నీ ఈ 4 అంగములలోకి పర్యవసిస్తాయి. 1 సత్యము, 2 శౌచము, 3 దయ, 4 తపస్సు. ఈ 4 ధర్మమునకు ప్రధానమైన పాదములు. ఈ 4 పాదములలో సత్యమన్న పాదము తప్ప 3 పాదములు లేవు. కలియుగం ప్రారంభంలోనే ధర్మదేవత యొక్క 3 పాదములు తెగిపోయి ఒక్క పాదం మీద టేకుతోంది. భూదేవి గోమాత రూపాన్ని పొంది ఏడుస్తోంది. భూదేవిగా ఏడవచ్చుగా, గోమాత రూపాన్ని పొంది ఏడవడం ఎందుకు? మీరొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ హింసింపబడకూడని ప్రాణి అంటూ ఈ లోకంలో ఉంటే ఒకే ఒక్క ప్రాణి ఉంది, అదే గోమాత. అసలు అది ఎన్నడూ హింస పొందకూడదు. గోమాత హింస పొందిందనుకోండి, అక్కడ సుఖశాంతులు ఉండవు. గోమాత హింస పొందినటువంటి దేశంలో శాంతి ఉండేటటువంటి అవకాశము ఉండదు. అందుకే స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, యగృహే దుఃఖితాగావహ. ఏ ఇంట, ఏ రాష్ట్రమునందు, ఏ దేశమునందు గోవు దుఃఖిస్తుందో, గోవు హింసకు లోనవుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. గోవు ఎప్పుడూ రక్షింపబడవలసినటువంటి ప్రాణి. గోవు యందు పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ.
భూదేవి ఏడ్చినా పట్టించుకోడేమో కానీ ఒక గోమాత అంబారావం చేసి ఏడిచింది అంటే ఆయన అంగీకరించాడు. అందుకే ఆ గోవుని కానీ చెనకితే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోదే అంటారు. ఆ వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కడుపు ఉడికిపోతుందిట ఆవు జోలికెడితే. భూదేవి భగవంతుడు తన వైపు చూసి తన భారాన్ని తగ్గించాలన్న నాడు మొట్టమొదట ఏ రూపాన్ని పొందుతుందంటే గోరూపాన్ని పొంది ఏడుస్తుంది. గోరూపాన్ని పొంది ఏడిచిందా ఈశ్వరుడు అంగీకరించాడు. భూమికి భారం అన్న మాట ఉండదు, ఇన్ని వస్తువుల చేత భారం అన్న మాట ఉండదు. భూమికి భారం ఒక్కటే. ఏది భారము అంటే పాపమే భారము. పాపం అంటే వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా తన ఇచ్చ వచ్చిన రీతిలో బ్రతకడాన్ని పాపమని పిలుస్తారు తప్ప పాపం అన్న మాటకి ఇంకొక అర్థం ఉండదు. అలా పాపం ఎక్కువైపోతే వేదం చెప్పినట్టు బ్రతికేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది అనుకోండి, వేద విరుద్ధమైన ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు గోరూపాన్ని ధరించి భూమి ఏడుస్తుంది. ఏడిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడడుగునాడు పట్టి హింస చేతు అన్నాడు. గోవుల జోలికెడితే అక్కడ శాంతి ఉండదు, నేను వాళ్ళని పట్టి చెనకుతానన్నాడు. కాబట్టి గోరూపాన్ని ధరించి పక్కన దూడ లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఈ ధర్మము వృషభ రూపాన్ని ధరించి ఉంది. ఆ వృషభము గోమాతను అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు? నీ కన్నుల వెంట నీరు రాకూడదు కదా, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడని బాధపడుతున్నావా? కలిపురుషుడు ప్రవేశిస్తే పాపములు పెరిగిపోతాయి. ఎటువంటి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా. తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించరు. తల్లిదండ్రులకి ప్రేమతో అన్నం పెట్టేటటువంటి వాళ్ళు, తల్లి చేతి అన్నం నేను తింటున్నాను, మా నాన్నగారు ఉండడం వల్ల ఆయన అనుభవం, ఆయన యొక్క ఆశీర్వచనంతో నేను ఆయన ఆజ్ఞలను ఔదలదాల్చి బ్రతుకుతున్నానన్న బిడ్డలు లోపించిపోతారు. తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోయేటటువంటి రోజులు వస్తాయి. భర్త భార్యను ఆదరించడు, భార్య భర్త పట్ల విశేషమైనటువంటి ప్రేమతో ఉండేటటువంటి రోజులు తగ్గిపోతాయి. యజ్ఞయాగాది క్రతువులు నడవవు. యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సులు ఇవ్వరు. ఇంద్రుడు ఎప్పుడు వర్షం కురిపించాలో అప్పుడు వర్షం కురిపించడు. ఎప్పుడు వర్షం కురిస్తే చేతికందవలసిన పంట పాడవుతుందో అప్పుడు వర్షాలు పడడం జరుగుతూ ఉంటుంది. లోకంలో అనేకమైనటువంటి ఉత్పాతములు సంభవిస్తాయి. ఎవరు నిజానికి పరిపాలనాంశతో కూర్చోడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత లేదో అటువంటి వారు పరిపాలన చేస్తుండగా శాస్త్రములు తెలిసి ఉన్నటువంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ సేవ చేసి జీవనాలు గడపవలసినటువంటి రోజులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు భరించవలసి వస్తుందని ఏడుస్తున్నావా అమ్మా అని అడిగింది ధర్మం భూమిని. అడిగితే గోమాత అంది, కాదు, నేను అందుకు ఏడవట్లేదు, నేను భరించాలని ఏడవట్లేదు. నీకు 3 కాళ్లే ఉన్నాయి. నీకు 3 కాళ్లే ఉంటే ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు. శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకనాడు రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రంకుశాంబుర్హ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా దివ్యమైనటువంటి చిహ్నములు ముద్రితమైనటువంటి శ్రీపాదములు కలిగినటువంటి కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడయాడాడు. ఆయన నడయాడినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అలా ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైందని, నీకు ధర్మాన్ని అందించేవాడు లేడని, దీని వలన లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోతుందని నేను ఏడుస్తున్నాను తప్ప కేవలం నా కోసం నేను ఏడవట్లేదు. నేను ఏడుస్తున్నది ధర్మం కోసం. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సమస్త ఆర్ష వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే, ధర్మ ప్రబోధం ఒక్కటే.
ఆ ధర్మం 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 అదొకటే. మనిషి తరించేది దేని వల్ల? ధర్మము వలన. ఆ ధర్మం ఒక్కటి పక్కన పెట్టి ఎన్ని పట్టుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే ఆ శ్రీలలనేశుడు లేవిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే, ఆ కాలము చేత ఇవాళ కలియుగ ప్రవేశంలో నీకు ఒంటి కాలు ఏర్పడింది, 3 పాదములు పోయే ఈ ధర్మానికి, అందుకే ఏడుస్తున్నాను. దీని వలన ఏమవుతుంది? నీవు ఒక పాదంతో ఉంటే 3 పాదాలు లేకపోతే, దీని వలన దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననఘా. ఓ అనఘా, ఓ ధర్మదేవత, నీవు ఇలా ఒక పాదంతో ఉంటే ఎంతమందికి ఇబ్బంది ఉంటుందో తెలుసా? అలా ఉన్న కారణం చేత దేవతలకు యజ్ఞయాగాదులుండి హవిస్సులుండవు, కాబట్టి దేవతలు తృప్తి చెందరు. పితృదేవతలకు తద్దినం పెట్టేవాడు, శ్రాద్ధం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకి జరగవలసినటువంటి కార్యాలు జరగవు. పితృదేవతలకు, ఋషులకు, వేదాన్ని నమ్ముకుని వేదాన్ని ప్రాణంగా, భగవంతుణ్ణి ప్రాణంగా ఉపాసన చేసేటటువంటి ఋషుల యొక్క జీవనం నడవదు. ఋషులకు, నానావర్ణాశ్రమములకు, ఏ వర్ణములకు తగిన ధర్మము, ఏ ఆశ్రమమునకు తగిన ధర్మము ఆ వర్ణాశ్రమముల యందు నడవదు ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకు, గోవులకు, అసలు గోవు అనేటటువంటి దాని మీద భక్తి అన్న మాట సన్నగిల్లిపోతుంది లోకంలో. గోవులకు, ధీయుతులకు, బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రం చదువుకున్నవాడు, పురాణం చదువుకున్నవాడు, వాడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నాడో అలా బ్రతికే అవకాశం లోకంలో ఉండదు. కాబట్టి ధీయుతులకు, నీకు, నాకు, భూదేవతకి, ధర్మానికి కూడా చాలా కష్టమైనటువంటి కాలం దాపురించబోతోంది అని నేను కుందెదననగా, నేను ఏడుస్తున్నానయా అందావిడ. వీళ్ళిద్దరూ ఇలా ఏడుస్తుండగా పరీక్షిన్ మహారాజు వింటున్నాడు. కురుజంగాల దేశంలోకి ప్రవేశించి ఈ 2 ఏడుస్తూ మాట్లాడుకోవడాన్ని వింటున్నాడు. ఓహో, కలిపురుష ప్రవేశం జరుగుతోంది అనుకున్నాడు. ఈలోగా కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, క్రూరుండు, జంఘాలుండు, శూద్రుండొక్కడు కన్నె బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లటి వర్ణంలో ఉండి దూడ పక్కన లేక ఏడుస్తున్నటువంటి ఈ ఆవుని, ఒంటికాలి మీద నిలబడినటువంటి ఆ వృషభం ధర్మదేవతని, ఎక్కడి నుంచో తాను రాజు కాకపోయినప్పటికీ కూడా తానే రాజన్నట్టుగా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరుడు, రాజు పట్టుకోవలసినటువంటి దండాన్ని తాను పట్టుకున్నవాడు, పట్టుకోవడానికి తగిన అర్హత లేనివాడు, అలా పట్టుకుని రాజు వేషం కట్టి తన్ని బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్, ఒక్క ఎగిరి 2 కాళ్లతో ఆ ఎద్దును తన్నాడు. ఆ ఎద్దు నేల మీద పడిపోయి పెద్ద అంబారావం చేస్తూ ఏడిచింది. వెంటనే అతను ఇంకొక పెద్ద ఎగిరి ఆ ఆవుని కూడా తన్నాడు. ఆ ఆవు కూడా నేల మీద పడి ఏడుస్తోంది. చూశాడు పరీక్షిత్. గబగబా వచ్చాడు. వచ్చి కలిపురుషుణ్ణి నిలదీసి ముందు ఈ ఎద్దుని ఆవుని సేద తీర్చి ఒక మాట అన్నాడు. అమ్మా, వాచివి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి నేగిన నెలదాగిన. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరు తినే ఆహారంలోనూ భాగాన్ని నువ్వు పొందవు. లోకంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. మాంసం తినేటటువంటి జంతువు వాళ్ళు తినే ఆహారాన్ని అది తింటోంది అని పోనీ దాన్ని చెనకచ్చు. గడ్డి ఎవరు తింటారు? ఎవరికి కావాలి? ఎవరికీ అక్కర్లేదు. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఇంటికొచ్చి బిందెలో నీళ్లు ముట్టిపెట్టి తాగిందా? ఎక్కడో ప్రవహించేటటువంటి నీళ్లు తాగి ఇహమునకు కావలసినటువంటి పాలనిచ్చి పరమును పొందడానికి కావలసినది గ్రహోపశాంతిని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి పాలను కురిపించగలిగినటువంటి నిన్ను తన్నిన మూర్ఖుడెవడమ్మా?
వాడు ఎవరున్నాడో వాడి రెండు చేతులు కూడా మణికీలిత భూషణయుక్త బాహులన్, మణులతో పొదగబడినటువంటి భూషణములు ధరించినటువంటి వాడి రెండు చేతులు ఇప్పుడే నరికేస్తాను. వినువీధికి నేగిన నెలదాగినన్, వాడు స్వర్గానికే పారిపోని పాతాళానికే పారిపోని విడిచిపెట్టను. అర్జునుడి మనవణ్ణి, ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి పూనిక కలిగినటువంటి వాణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన భక్తుణ్ణి, నేను రాజ్య పరిపాలన చేస్తుండగా ధర్మదేవతకి భూదేవతకి ఇంత అపచారమా, నేను వాణ్ణి విడిచిపెట్టనమ్మా అన్నాడు. కలిపురుషుడు గడగడలాడుతూ పరీక్షిత్ మహారాజు గారి యొక్క పాదముల మీద పడ్డాడు. ఎంతటి దుర్మార్గుడైనా పాండువీరుల యొక్క ప్రతిజ్ఞ, పాండువీరుల యొక్క ధర్మం అటువంటిది. వెన్ను చూపినవాడు, శరణాగతి చేసినవాడు, రక్షించమని ప్రార్థించిన వాణ్ణి చెనకరు. కాబట్టి నీవు కలిపురుషుడవైనా నిన్ను చెనకను, నీవు ఉత్తర క్షణంలో నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను? ఇది కలియుగం, నేను ఇక్కడే ఉండాలి. కానీ ఎటు చూసినా నాకు మీరే కనపడుతున్నారు. పరమధర్మమూర్తి అయినటువంటి ప్రభువు అధర్మాత్మలకు గుండెల్లో నిద్రపోవడానికి వీలు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆయన గుండెల్లో సింహస్వప్నం అయి ఉంటాడు అధర్మాత్మలకు. ఎటు చూసినా పరీక్షిత్ మహారాజా నువ్వే కనపడుతున్నావు, కాబట్టి నేను ఎలా ఉంచుకోను? పోనీ నేను అంతటా తిరగను, నువ్వే నాకు కొన్ని స్థానాలు, నువ్వు ఎక్కడ ఉండమంటావో నేను అక్కడే ఉంటాను, నాకు కొన్ని స్థానములు చూపించు అన్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆలోచించి, నీకు 4 స్థానములు ఇస్తాను, ఆ 4 స్థానముల యందు నువ్వు ఉండన్నాడు. ఏ స్థానముల యందు ఉండమంటారని అడిగాడు. మొట్టమొదటిది జూదం. ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారో, జూదానికి సంబంధించినటువంటి సంభారం ఉంటుందో దాని యందుండు. అందుకే ఆడారా ఆడలేదాతో సంబంధం ఉండదు, అవి ఉంటే చాలు ఇల్లు నాశనం అవుతుంది, ఎప్పటికో అప్పటికపోతుంది ఇల్లు. ఒక్క భగవద్గీత, ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం ఉన్నాయనుకోండి, మనం చదవక్కర్లేదు, ఒక పువ్వు వేసి నమస్కరిస్తే ఎప్పటికో అప్పటికి అవి చదువుకుని మన్ని కూడా తరింపజేయగలిగిన వాడు వంశంలో పుడతాడు. చాలామంది నా దగ్గరికి తీసుకొచ్చి, మా ఇంట్లో ఇప్పుడు చదివేవాళ్ళు లేరండి, భాగవతం మీరు తీసేసుకోండి అని ఇస్తుంటారు. నేను దెబ్బలాడుతుంటాను, బుద్ధి ఉందా లేదా? మీ ఇంట్లో బిందెలు, చెంబులు, ఆఖరికి పాలు తాగేసిన కవర్లు కూడా దాచుకోవటం మీద భాగవతం బరువు అయిపోయిందా? ఇంట్లో పెట్టుకుని ఓ పువ్వి నాకెందుకు ఇస్తావు? నీ ఇంట్లో ఎప్పుడో అప్పుడు పుడతాడు భాగవతం చదువుకునేవాడు, పెట్టుకో ఇంట్లో, భాగవతం ఇచ్చేయకంటూ ఉంటాను. కాబట్టి అటువంటి గ్రంథములు ఇవ్వకూడదు, పెట్టుకోవాలి ఇంట్లో. నువ్వు చదవకపోతే పోన్లే, ఒక్క నమస్కారం చేయి చాలు, అవి చదువుకుని 7 తరాలు తరింప చెయ్యగలిగిన వాడు వస్తాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏ స్థానములు ఇవ్వమంటారు, ఏ స్థానములు ఇవ్వాలి అని ఆలోచించి మొట్టమొదట జూదాన్ని ఇచ్చాడు. అందుకే జూదము కలిపురుష స్థానం. అవి ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, అశాంతికారకమై ఉంటుంది. రెండవది మద్యపానాన్ని ఇచ్చాడు. మద్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కలిపురుషుని యొక్క స్థానముగా నిర్ణయం చేశాడు. మూడవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు, ఎందుచేత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను మాట్లాడటం కాదు, శాస్త్రమే మాట్లాడదు. అసలు ఈ లోకంలో లక్ష్మి కంటికి కనపడేది ఎక్కడా అంటే గృహిణీ రూపంలోనే ఉంటుంది. అందుకని ఆమెయే కామాక్షి పరదేవత. అందరూ స్త్రీలు రారు అందులోకి, స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు, ఏ కట్టుబాటు లేకుండా సంచరించేటటువంటి వారు. అటువంటి స్త్రీలు ఎక్కడుంటారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. నాలుగవది వేట, తమకాన్ని కల్పిస్తుంది. వేట అని పూర్వం బయలుదేరితే పరీక్షిత్తుకి ముందు గ్రామాలను పాడు చేస్తున్నటువంటి క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడం కోసం వేటాడేవారు. ఒకసారి పరీక్షిత్తు ఆ స్థానాన్ని కలిపురుషుడికి ఇచ్చిన తరువాత వేటకి బయలుదేరితే తమకం కలుగుతుంది. తమకం కలగడం అంటే దాని యందు ఇంకా దాహం తీరదు, అలా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన అన్నాడు, మీరు 4 ఇచ్చారు ఉదారులై, నేను 5వది అడుగుతున్నాను, అది కూడా ఇవ్వండి అన్నాడు. ఏదని అడిగాడు. సువర్ణము, బంగారం ఇవ్వండి, అందులో ఉంటానన్నాడు. తప్పకుండా బంగారం కూడా ఇస్తున్నాను, అందులో కూడా ఉండన్నాడు. ఏదో మంచి తిథి వచ్చిన నాడు ఒక్క నీటి కుండ దానం చేస్తే ఎన్ని జన్మలెత్తినా దాహానికి లోటు లేకుండా
దాహం వేస్తే మంచినీళ్ళకి లోటు లేకుండా మంచినీళ్లు దొరుకుతాయి. అటువంటి అక్షయ శబ్దంతో పుణ్యం వచ్చేటటువంటి తిథినాడు జలభాండాన్ని దానం చేయరా అని శాస్త్రాలు చెప్తే, అటువంటి తిథినాడు వెళ్ళి బంగారం కొందిచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు. కాబట్టి బంగారము కలిపురుషునకు స్థానముగా నిర్ణయింపబడింది పరీక్షిత్తు చేత. గమ్మత్తు ఎక్కడొచ్చిందో తెలుసా? ఈ 5 పరీక్షిత్తు ఇచ్చాడు. పరీక్షిత్తు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఇంకో 5 స్థానాలు వచ్చేసాయి. దాంతో కలిపురుషుడికి 10 స్థానాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. జూదగాడి నోటి వెంట సత్యం వస్తుందనుకోవడం పరమ పొరపాటు. ఏ అసత్యమైనా చెప్పి జూదం ఆడడానికి వెళ్ళిపోతాడు. ఆఖరికి మా అమ్మగారిని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశారండి, ఓ 100 ఇమ్మని అడగడానికి కూడా వెనకాడు. ఎంత అసత్యమైన ఆడతాడు. అందుకే జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యమునకు స్థానం వచ్చేస్తుంది. ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వము ఏర్పడుతుంది. వాడికి ఏముందండి, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, నా అంతవాణ్ణి నేను ఎదురుగుండా వచ్చి మహాపురుషుడే నిలబడివ్వండి, వాడికి చాలా తక్కువ వాడే. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ అతిశయం, గర్వం ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఇంకొక స్థానం వచ్చేసింది. ఇంకా వేట ఎక్కడుందో అక్కడ హింస ఏర్పడుతుంది, అపారమైనటువంటి హింసాబుద్ధి. 4వది స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు పెరిగిపోతున్న కొద్దీ అర్థం పర్థం లేకుండా ఎక్కడ చూసినా, వీధిలోకి వెళ్ళినా వాళ్ళ బొమ్మలే, టీవీలు పెట్టినా వాళ్ళ బొమ్మలే, టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళినా వాళ్లే కనపడితే లోకంలో శాస్త్ర విరుద్ధమైన కామము ప్రబలిపోతుంది. కాబట్టి స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు ఉన్న చోట శాస్త్ర విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన కామము ప్రబలిపోయి లోకమునందు అశాంతి ఏర్పడుతుంది. 5వది బంగారము. బంగారం ఎక్కడుంటుందో వైరం అక్కడుంటుంది. ఒంటి నిండా బంగారం పెట్టుకుని కనపడ్డారనుకోండి, ఎలా సంపాదించాడో మనకి తెలియదండి, పెద్ద దిగేసు తిరుగుతోంది కానీ అంటారు. అకారణ వైరం ప్రారంభం అవుతుంది. అందుకే పరీక్షిత్తిచ్చినవి 5 స్థానాలు, పరీక్షిత్తు ఇవ్వవలసిన అవసరం లేకుండా వచ్చేసినవి 5 స్థానాలు. ఇప్పుడు ఈ 10 స్థానములు పరీక్షిత్తుకి కేటాయింపబడ్డాయి. మహానుభావుడు ఆ కలిపురుషుడికి కేటాయింపబడ్డాయి. పరీక్షిత్తు ఆ ఆవుతోటి, ఆ ఎద్దుతోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అమ్మా నేను ఈ కలిపురుషుణ్ణి ఎందుకు చెనకానో తెలుసా, ఎందుకు మళ్ళీ ఊరుకున్నానో తెలుసా, ఎందుకు 5 స్థానములు ఇచ్చానో తెలుసా, ధర్మానికి కట్టుబడ్డానమ్మా. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, అసలు కలిపురుషుణ్ణి పరీక్షిత్తు చంపేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా మనకి. చంపకుండా ఎందుకు వదిలేశాడు? 5 స్థానాలు ఇచ్చి. అన్నీ తెలుసున్నవాడు, అంత ధర్మాత్ముడు, ఈ 5 స్థానాల్లో ఉన్నంత మాత్రం చేత ప్రజలకు ఇబ్బందులు రావని చెప్పి ఎలా వదిలేశాడు? ఆయన తల మీదే ఉందిగా కిరీటం బంగారం, ఆయన ఒంటి మీదేగా ఉన్నాయి ఆభరణాలు బంగారంవి, ప్రమాదం కాదు? మరి అటువంటిప్పుడు చంపేయద్దు కలిపురుషుణ్ణి. చంపకపోవడానికి ఒక కారణం ఉంది. కలియుగమునందు ఒక లక్షణం ఉంది. త్రికరణ శుద్ధిగా నేను ఒక పుణ్యకార్యం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, నేను చెయ్యకపోయినా చేసినట్లు వేసేస్తాను కలియుగంలో. అంటే ఉత్తుత్తినే ఓసారి అనుకోవడం కాదు, త్రికరణ శుద్ధిగా. నేను కాశీ వెళ్ళాలి, గంగా నదిలో ఒక 11 రోజులు స్నానం చెయ్యాలి, 11 రోజులు విశ్వనాథుడికి అభిషేకం చెయ్యాలి, అన్నపూర్ణని విశాలాక్షిని దర్శనం చెయ్యాలి, 11 రోజులు నేను కాశీపట్టణంలో కూర్చుని కాశీఖండం చదువుకుని తిరిగి రావాలి అని నేను ఆర్తి చెందాననుకోండి, ఎలా అయినా వెళ్ళాలని. ఒకవేళ ఏ కారణం చేతనో వెళ్ళలేకపోయాననుకోండి, త్రికరణ శుద్ధిగా కాశీలో అలా ఉండాలని అనుకున్నాను కాబట్టి నేను 11 రోజులు కాశీలో అలాగే ఉన్నానని వేసేస్తాను. మరి పుణ్యానికి ఆ కారణం ఉంటే పాపానికి అంత ద్విగుణీకృతంగానూ ఉంటుందిగా. కలియుగంలో ఈ మంచి లక్షణం ఉంది. కలిని తీసేస్తే ఈ పుణ్యం లభించదు. ఈ పుణ్యాన్ని నిలబెట్టడం కోసం కలిపురుషుణ్ణి వదిలిపెట్టాడు. అందుకే కలిపురుషుడు ఎవరి జోలికి రాడో తెలుసా? నిరంతరం రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకుని భగవంతుని యందు భక్తితో నిలబడగలిగినటువంటి ధీరులైన వారి జోలికి కలిపురుషుడు రాడు.
వారి సంకల్పములు ఎప్పుడూ భగవత్పరములై ఉంటాయి. ఆ మంచి పని చేద్దామా, ఈ మంచి పని చేద్దామా, ఇది చదువుకుందామా, అది చదువుకుందామా, ఆ స్తోత్రం చేద్దామా, పూజ ఇలా చేసుకుందామా, రేపు ఇలా చేద్దామా అని. వాడు ఎన్ని చేశాడన్న దాంతో సంబంధం ఉండదు. ఆర్తితో అనుకుంటున్నాడు కాబట్టి వాడు అన్నీ చేశాడని ఫలితం కలుగుతుంది. కలిపురుషుని యందు ఆ ఒక్కటి ప్రయోజనం, అందుకే చంపలేదు. పోతన గారు ఒక మాట అన్నారు, తుమ్మెద పువ్వులోని తేనెని తాగుతుంది తప్ప పువ్వుని పాడు చెయ్యదు. కలిపురుషునిలో ఉన్నటువంటి మంచిని ఉంచి కలిపురుషుణ్ణి మాత్రం కొన్ని స్థానాలకే పరిమితం చేశాడు పరీక్షిత్. ఇప్పుడు వ్యాపించడం మొదలుపెట్టాలి కలిపురుషుడు. వ్యాపించడం మొదలు పెట్టాలంటే పరీక్షిత్ ఉన్నంత కాలం జరగదు. ఒకనాడు పరీక్షిత్ వేటకి బయలుదేరాడు. వేటకి బయలుదేరి తీరాలి ప్రభువు. ఎందుకని? ప్రభువు వేటాడకపోతే అరణ్యంలో క్రూర మృగాలు పెరిగిపోతాయి. క్రూర మృగాలు పెరిగిపోతే వచ్చి జనావాసాల మీద పడిపోతాయి. జనావాసాల మీద పడిపోతే జనులు నశిస్తారు. రక్షకుడు ప్రభువు, అందుకుని వెళ్ళాలి. కానీ ఇంతకుముందే వరం ఇచ్చి ఉన్నాడు. వేట యందు కలిపురుషుడు ఉన్నాడు, బంగారమునందు కలిపురుషుడు ఉన్నాడు. ఇప్పుడు దొరికాడు పరీక్షిత్ కలిపురుషుడికి. పరీక్షిత్ ఎప్పుడైతే వేటకి బయలుదేరాడో తమకముతో కూడిన బుద్ధి అంకురించింది. పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. అన్నిటినీ చంపేయకూడదు కదూ, అన్నిటినీ చంపేస్తే ఇక ఆ మృగముల జాతి ఎలా నిలబడుతుంది? ఇక నిలబడదు. అన్నిటినీ చంపకూడదని తెలిసున్నటువంటి ప్రభువు ధర్మాత్ముడైన పరీక్షిత్ వేటకి బయలుదేరి ఒక్క మృగాన్ని వదిలేశాడు. ఇంకా వేటాడడానికి అదొకటే ఉంది, ఇంకేం లేవు. ఏమిటి ఆ మృగం అంటే చంద్రుడిలో ఉన్న కుందేలు, అది తప్ప మిగిలినవన్నీ చంపేశాడు. అంటే ఎంత తమకానికి లోనైపోయాడు. మిగిలినవి ఏవీ విడిచిపెట్టలేదు. ఇంత వేటాడాడు. ఇంత వేటాడడంలో అలిసిపోయాడు. విపరీతమైనటువంటి దాహం కలిగింది. తిన్నగా ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఒక మున్యాశ్రమాన్ని చేరాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శమీక మహర్షి ఆశ్రమానికి ప్రవేశించేటప్పటికీ ఆయన ప్రారబ్ధ కర్మ అలా ఉందప్పటికీ ఎవ్వరూ కనపడలేదు. శమీక మహర్షి ఒక్కరే ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పరమధర్మాత్ముడు, ఇన్ని శాస్త్రములను చదివినవాడు, ఇంత బ్రాహ్మణ సేవ చేసినవాడు, బ్రహ్మర్షి అయినటువంటి మహానుభావుని యొక్క స్థితిని అర్థం చేసుకోలేడా? కానీ ఉన్మత్తత అలా ఏర్పడింది. ఆయన ఎటువంటి స్థితిలో కూర్చునున్నాడు అంటే, మెలగుట చాలించి మీలిత నిత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి ఆయన ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక బ్రహ్మ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప అలగు రురుచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని శోషిత తాళుడగుచు ఎండి తడిలేని గొంతుక నెలగుడింద మందభ